పోలీసులు కేసు పెట్టడం ఒక ఎత్తు, ఆ కేసులో శిక్ష పెట్టడం ఒక ఎత్తు. శిక్ష పడుతున్నప్పుడు పోలీసులంటే ప్రజలకు భయం ఉంటది. లేదంటే డబ్బులు తీసుకొని వదిలేసినా, లేకపోతే డౌన్ ప్లే చేసినా ఉండదు. అందుకనినే శిక్షలు ఎక్కువ పడేలా చూడాలని పోలీసులు కోరుకుంటారు. దానికి ఒక చక్కటి ఆలోచన చేశారు ఏలూరు పోలీసులు. హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సైనైడ్ ప్రయోగం వంటి తీవ్ర నేరాల విచారణ లోపాల వల్ల నిందితులు తప్పించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏలూరు ఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో ధర్మా పేరుతో ప్రత్యేక యాప్ తయారు చేశారట. ఈ యాప్లో ఈ ఆధారాలన్నింటినీ స్టోర్ చేసుకుంటూ వస్తారట. తద్వారా జాగ్రత్తలు తీసుకుని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసుల మీద అవగాహన కలిగిన హెడ్ కానిస్టేబుల్ ఎంపిక చేసి కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. కోర్టులో ఏ కేసు విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుని ఆ కేసు సంబంధించిన ప్రతి దస్త్రాన్ని కోర్టు నుంచి నిర్దేశిత ఫీజు చెల్లించి సర్టిఫైడ్ కాపీలు తెచ్చుకుంటారు. సిఎంసి విభాగం సిఐ, కోర్టు కానిస్టేబుల్ క్షుణ్ణంగా చదివి అందులో లోపాలేంటి, నేరగాళ్ళకి శిక్ష పడాలంటే ఇంకా ఎలాంటి డాక్యుమెంటరీ, సాంకేతిక ఆధారాలు కావాలి, ఈ తరహా కేసులో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులు ఎలా ఉన్నాయో పరిశీలించి రికార్డు తయారు చేస్తారు. వివరాలన్నీ ధర్మా యాప్లో నమోదు చేస్తారు. విచారణలో లోపాలు, కావాల్సిన ఆధారాలు, సాక్షులను డిఫెన్స్ న్యాయవాదులు ఏం ప్రశ్నించవచ్చని ప్రశ్నించగానే ఆ యాప్ వివరాలన్నీ అందిస్తుంది. ఆ మొత్తం సమాచారం తిరిగి పక్కాగా రికార్డులు తయారు చేసి దాని విచారణ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందే పీపీకి అందజేస్తున్నారు. కోర్టులో బలమైన వాదాలు వినిపించేలా, సాక్షులు తడబడకుండా సాక్ష్యం ఇచ్చేలా చేస్తున్నారు. కొందరు నిందితులు కోర్టు సమన్లు తీసుకోరు, విచారణ గైర్హాజరవుతారు, తరచూ చిరునామాలు మారుస్తారు. ఈ కారణాలతో విచారణలో జాప్యాన్ని నివారించడానికి ముద్దాయిలందరికీ సకాలంలో సమన్లు అందేలా పోలీసులు తరచూ వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొనసాగిస్తున్నారు. 2023లో ఏలూరులో పట్టపగలే నడు రోడ్డు మీద మహిళ మీద యాసిడ్ దాడి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు 2 నెలల్లోని ఛార్జ్షీట్ వేశారు. నిందితుడు దిగువట్టి యావజ్జీవ శిక్ష విధిస్తే హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళాడు. ఉన్నత న్యాయస్థానం కేసు పునర్విచారణకు ఆదేశించింది. పునర్విచారణలో పోలీసులు సమర్పించిన డాక్యుమెంటరీ, సాంకేతిక ఆధారాలతో కోర్టు నిందితుడికి 2 యావజ్జీవ శిక్షలు విధించింది. మరో కేసులో సింహాద్రి అనే వ్యక్తి ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 మందిని చంపేశాడన్న అభియోగం. అయితే వాళ్ళని చంపినట్టు సరైన ఆనవాళ్ళు. ఈ కేసులో నిందితుడు సైనైడ్ కలిపినట్టు ఓ సీసీ ఫుటేజ్ ఆధారాన్ని దర్యాప్తులో గుర్తించి కోర్టుకు సమర్పించారు. ఇటీవల సింహాద్రికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది. సిఎంసి ప్రారంభించిన 15 నెలల్లో 41 కేసులో 51 మందికి శిక్షలు పడ్డాయి. వాళ్ళలో 8 మందికి 2 యావజ్జీవ, 21 మందికి యావజ్జీవ, ముగ్గురికి 20 ఏళ్ళు, 11 మందికి 10 ఏళ్ళు, మిగిలిన 8 మందికి 7 ఏళ్ల కన్నా తక్కువ కాలం శిక్షలు పడ్డట్టు ఎస్పీ చెప్పుకొచ్చారు. చాలా అద్భుతమైన ఆలోచన.